ఉత్తరాదిని ఊపేశాం సరే, మరి దక్షిణాది సంగతేంటి? మోదీ అమిత్ షా ఎప్పుడు కలిసినా ఖచ్చితంగా ఆ ప్రశ్న వారిద్దరి మధ్య వస్తుందని అందరూ నమ్ముతారు. ఆ ప్రశ్నకు వారిద్దరి నుంచి వచ్చే సమాధానం ఏంటి అని అడిగితే, ఇదిగో కాషాయ వస్త్రాలు ధరించి కదిలి వస్తున్న మన పవన్ కళ్యాణ్. ఎందుకంటే సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్. ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చింది అంటే అందులో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటుందని అందరూ చెబుతారు. ఆంధ్ర ఒక్కటే కాదు, మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రతి చోట బీజేపీ గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. అందుకే మోదీ అమిత్ షాల దృష్టిలో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ ఐకాన్గా కనిపిస్తున్నాడు. ఆ ఆలోచనే నేటి పవన్ కళ్యాణ్ టెంపుల్ టూర్ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనతో బీజేపీ ఆపరేషన్ సౌత్ స్టార్ట్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. 6 అడుగుల బుల్లెట్తోనే సౌత్ ఇండియాను టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కర్ణాటక, తెలంగాణలో తప్ప సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. సో ముందు తమిళనాడు, కేరళను టార్గెట్ చేయాలని బీజేపీ చూస్తోంది. అందుకు పవన్ కళ్యాణ్ మానియాను 2 రాష్ట్రాల్లో పెంచే పనిలో పడిందనే చర్చ నడుస్తోంది. 2026లో జరగబోయే తమిళనాడు, కేరళ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని బలంగా వాడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకొని పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులోని ఆలయాలను దర్శిస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కానీ ఆలయాల టూర్లో మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ మాత్రం అంత లేదు అనే సమాధానం చెబుతున్నారు.